హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డియర్ ఆస్పిరెంట్స్, మనందరికీ తెలిసిందే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి ఎంసీక్యూ సిరీస్ అనేది చేస్తున్నాము. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలిటిక్స్ క్లాసెస్ అనేవి ఎంసీక్యూ మోడల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మెయిన్గా ఈ సెషన్లో ఈ ఎంసీక్యూ సిరీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎంసీక్యూస్ ద్వారా మీ యొక్క రివిజన్ చేయాలి అని చెప్పేసి ఈ సిరీస్ని తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయో ప్రజెంట్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ను బట్టి, అలాగే ప్రజెంట్ వేరియస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ను బేస్ చేసుకొని ఈ ఎంసీక్యూస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ తయారు చేసి మీకు రివైజ్ ఓరియంటల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో టెస్ట్ సిరీస్ గురించి, మిగతా వాటి గురించి అడుగుతున్నారండి. మా టీము డెడికేటెడ్గా మీకోసమే ఉందండి. కంపల్సరీగా అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా కంపల్సరీగా మీ సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేసామండి. సో హైరాణ పడకండి, గాబరా పడకండి, చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఈ క్రూషియల్ టైంలో మీరు ఎంత క్లమ్జీనెస్కి క్రియేట్ అవుతే అంత లాస్ అవుతారు మీరే. సో మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంచుకోండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సిరీస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే మనం నేషనల్ ఇన్కమ్ టాపిక్ నుంచి ఈరోజు ఎంసీక్యూస్ అనేవి చేయడం జరిగిందండి. సో ఈ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో అవన్నీ ఈ ఎంసీక్యూస్లో పెట్టడం జరిగింది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ది నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాడు. ఓకే, సో ఆప్షన్ ఏ వచ్చేసి ఇన్కమ్ విచ్ ఇండివిజువల్స్ రిసీవ్ ఫర్ డూయింగ్ ప్రొడక్టివ్ వర్క్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద సమ్ టోటల్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ రెసిడెంట్స్ దట్ రిమైన్స్ విత్ దెమ్ ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్సెస్ and transacting cash kinds with non-residents. Okay, non-residents అంటున్నాడు. సో ది పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ విచ్ దే స్పెండ్ ఇన్ పేయింగ్ ట్యాక్సెస్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆల్ ఇన్కమ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ రిసీవ్డ్ బై ఆల్ ఇండివిజువల్స్ ఇన్ ఏ ఇయర్ అంటున్నాడు. సో ఒకసారి కనుక మనం తెలుగులో కనుక చూసుకున్నట్లయితే ఈ కింద ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్స్లలో నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని ప్రాపర్గా డిఫైన్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏదో ఒక దానికి సంబంధించిన ఏమంటారు డెఫినేషన్స్. ఓకే, ఆ డెఫినేషన్స్లో ఏది ఈ నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్కి ప్రాపర్గా సూట్ అవుతుంది అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ చూసాం కదా, ఇది ఇన్కమ్ విచ్ ఇండివిజువల్స్ రిసీవ్ ఫర్ డూయింగ్ ప్రొడక్టివ్ వర్క్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్. మనందరికీ తెలుసు ఆల్రెడీ జీడిపి క్యాలిక్యులేషన్ అంటే నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తాము అని చెప్పేసి అందరికీ తెలుసు. కాబట్టి దిస్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ అండి. సో ఇది నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ద రాంగ్ ఫర్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ది సమ్ టోటల్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ రెసిడెంట్స్ దట్ రిమైన్ విత్ దెమ్ ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్సెస్. ఏదైతే సంపాదన ఆర్జిస్తున్నారో ఇండివిజువల్స్ అంటే ఒక పర్సన్ ఆర్జించిన సంపాదనలకు నుంచి ట్యాక్సెస్ని పే చేయగా మిగిలిన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ ట్రాన్సాక్టింగ్ క్యాష్ అండ్ కైండ్స్ విత్ ది నాన్ రెసిడెంట్స్ అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ మనం మళ్ళీ ఒకసారి అవుదాము. ది పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్ విచ్ దే స్పెండ్ ఇన్ పేయింగ్ ట్యాక్సెస్ అంటున్నాడు. దిస్ ఈజ్ ఇర్రిలవెంట్ స్టేట్మెంట్ అండి. దీనికి సంబంధించి ఎలాంటి డెఫినేషన్ లేదు. అలాగే ఆల్ ఇన్కమ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ రిసీవ్డ్ బై ఆల్ ఇండివిజువల్స్ ఇన్ ఏ ఇయర్ అంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్ ఆర్ ఓకే, ఇది పర్సనల్ ఇన్కమ్ సంబంధించిన డెఫినేషన్. సో ద కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి బి అండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి అన్నమాట. ఇక్కడ నేను ఎందుకు తర్వాత డిస్కస్ చేద్దామన్నానంటే ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారు అంటే ఇది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ కాకుండా ఒక వ్యక్తి యొక్క ఆదాయం డిస్పోజబుల్ ఇన్కమ్ అనుకొని చెప్పేసి ఇది రాంగ్ అనుకుంటారండి. కాదండి, ఇక్కడ చూడండి, ఏదైతే ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ కైండ్ ద్వారా నాన్ రెసిడెంట్స్తోని జరిగిన ట్రాన్సాక్షన్ని డిఫైన్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ ద కీ వర్డ్ అనమాట ఈ ఎంటైర్ స్టేట్మెంట్లో. చాలామంది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని చెప్పేసి దీన్ని
తప్పుగా అర్థం చేసుకొని ఇది ఆల్రెడీ ఎక్కడ చదవలేదు కదా అని చెప్పేసి మేబీ ఈ ఆప్షన్ అవుతుందేమో అని చెప్పేసి టిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జామినర్స్ చాలా జాగ్రత్తగానే క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ట్విస్ట్ చేయాలి ఆస్పిరెంట్స్ని, ఎంత పర్ఫెక్ట్గా చదివినప్పటికీ కూడా కొంచెం ట్విస్ట్ చేస్తే కూడా మనం మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఎగ్జామినర్స్ కూడా చాలా మైన్యూట్ లెవెల్లో ఈ మధ్య కాలంలో ఎగ్జామ్ పేపర్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. నేను ఏదైతే ఇందాక చెప్పానో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ స్లైడ్లో క్లియర్గా రాయడం జరిగింది. ఒకసారి పాజ్ చేసుకొని ట్రై టు రీడ్ ఇట్ అండ్ ఆర్ఎల్స్ నోట్ డౌన్ ఇట్. ఓకే, నేషనల్ ఇన్కమ్ ప్రొడక్టివ్ వర్క్ ఏదైతే ఉందో వేజెస్ కానీ రెంట్ కానీ వీటి ద్వారా ఆర్జించిన సంపాదన అంతా కూడా నేషనల్ ఇన్కమ్ కిందకి క్యాలిక్యులేట్ చేస్తామని మనం ఆల్రెడీ చూసాము. అలాగే యాక్చువల్లీ రిసీవ్డ్ బై ఇండివిజువల్స్ ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది పర్సనల్ ఇన్కమ్ అని చెప్పేసి మనము ఇందాకే చెప్పడం జరిగింది. డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఇందాకే చెప్పాను. వాట్ ఈజ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ నెట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్కి డిఫరెన్స్, ఎక్కడ మిస్టేక్ అవుతారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఏదైతే ఒక వ్యక్తి ఆర్జించిన సంపాదనలో కొద్దీ తన ఫీజెస్ అంటే ట్యాక్సెస్ కానీ ఇతరత్ర ట్యాక్సెస్ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ పే చేయగా పోను మిగిలిన అమౌంట్ యాక్చువల్గా స్పెండ్ చేయడానికి తనకంటూ సేవ్ చేసుకోవడానికి మిగిలిన అమౌంట్నే పర్సనల్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అని కూడా అంటారనమాట. సో దాంట్లోకి వెళ్ళి నాన్ రెసిడెంట్స్తో ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేశారో వాటిని కూడా యాడ్ చేయగా వచ్చేదే నెట్ నేషనల్ డిస్పోజబుల్. సబ్ట్రాక్టింగ్, ఇక్కడ చూడండి, సబ్ట్రాక్టింగ్ cash and kind receivable residence institutional units from non-residence units and subtracting all current transfer cash in kind payable by resident institutional units to non-resident units. ఒకసారి క్లియర్గా చూసుకోండి, ఎందుకంటే ఇలా కొంచెం కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఓకే, డిఫరెన్షియేషన్ మనం మెయిన్గా కాన్సెప్ట్ అంటే ఎకానమీలో కొన్ని నేషనల్ ఇన్కమ్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉంటుంది చాలా మట్టుకి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రీసెంట్గా టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్లలో జీడిపి కంటే ఎక్కువగా పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారంటే ట్రెండ్ను ఫాలో అయ్యి ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ ఏదైతే అడుగుతున్నాడో దాని నుంచే చూసి చదవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈసారి డిఫరెంట్ జోనర్కి వెళ్ళడం జరిగింది, ఎక్కువగా ఈ సెగ్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. మనందరికీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అనేవి ఆల్రెడీ తెలుసు, మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఒకటి డైరెక్ట్ క్వశ్చన్, రెండోది స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్, థర్డ్ది వచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్స్, అండ్ రీసెంట్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ కరెక్ట్ అనేది అడుగుతున్నాడు. సో ప్యాటర్న్ మనం చదివే ముందు కూడా ఈ ఒక టాపిక్ని తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్లో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటూ చదివితే ఎక్కువగా రిమెంబర్ ఉంటుంది. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ ఎకానమీ విల్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఇట్స్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటున్నాడు. ఇన్ అన్ ఎకానమీ పర్సనల్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కెన్ నెవర్ బీ లెస్ దెన్ హీస్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాడు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా కరెక్ట్ అడుగుతున్నాడా అనేది కరెక్ట్. ఒకసారి 1కి 2 సార్లు క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి ఎగ్జామ్ హాల్లో. ఓకే, ఇప్పుడు ఏంటి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో నికర జాతీయ ఉత్పత్తి, తెలుగులో నికర జాతీయ ఉత్పత్తి, దీనికి డిఫరెన్సెస్ అనేది ఒకసారి చెప్తాను. నికర జాతీయ ఉత్పత్తి ఆఫ్ ఎకానమీ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటున్నాడు. ఓకే, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది అని స్టేట్మెంట్లో ఇచ్చాడు. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, ఇన్ అన్ ఎకానమీ పర్సనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్ కెన్ నెవర్ బీ లెస్ దెన్ ఈజ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కెన్ నెవర్ బీ లెస్ దెన్ ఈజ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాడు. ఎస్ అండి, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అన్నమాట. ఓకే, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్లయితే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా వస్తుంది, డిఫరెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది ఇయర్ ఈజ్ కాల్డ్ జీడిపి. సింపుల్గా చెప్పాలి అంటే ఏదైతే ఒక దేశ భూభాగంలో ప్రొడ్యూస్ అయినటువంటి ప్రొడక్షన్ అంటే వస్తువులు కానీ సర్వీసెస్ కానీ
ఒక మానిటైజేషన్ వాల్యూ ఇచ్చి వాటికి క్యాలిక్యులేట్ చేయడాన్ని ఒక ఫైనాన్షియల్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేయడాన్ని జీడిపిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, అలాగే ఎన్డిపి అంటే మనం మేజర్గా కొన్ని క్యాపిటల్ వస్తువులు అనేటివి ఉంటాయి కదండి, వాటికి తరుగుదల వేర్ అండ్ టియర్ అనేది ఉంటుంది. ఆ తరుగుదలను తీసివేయగా వచ్చేదే ఎన్డిపి అన్నమాట, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, నౌ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఓకే, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఇందాక మనం జీడిపిలో ఏం చెప్పామండి, జీడిపిలో ఏదైతే భూభాగంలో ప్రొడ్యూస్ అవుతుందో సర్వీసెస్ అవుతున్నాయో వాటికి మానిటైజేషన్ వాల్యూ ఇస్తామో దాన్ని జీడిపి అంటున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే బయటి కంట్రీస్లో కూడా మన దేశస్తులు బయటి కంట్రీస్లో వెళ్ళి కూడా చేస్తారు కదా, ఆ వచ్చిన ఇన్కమ్ని అలాగే మన దేశంలో ఉంటూ కూడా సంపాదించినటువంటి విదేశీయుల దాన్ని తీసివేయగా వచ్చేదే మనకి నెట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అన్నమాట. అంటే నెట్ నేషనల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయగా జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేయగా వచ్చేదే జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు ఏంటి నెట్ నేషనల్ ప్రోడక్ట్ కనుక చూసుకున్నట్లయితే నెట్ నేషనల్ ప్రోడక్ట్ సింపుల్గా మీకు గ్రాస్కి నెట్కి అలాగే డొమెస్టిక్కి నేషనల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదండి. గ్రాస్ అంటే మనం గ్రాస్లో నుంచి డిప్రిషియేషన్ తీసివేయగా వచ్చేదే నెట్. గ్రాస్ అంటే స్థూల, అలాగే డిప్రిషియేషన్ అంటే తరుగుదల, నెట్ అంటే ఏంటి నికర. ఓకే, అలాగే డొమెస్టిక్ అంటే మన దేశీయంగా ఉత్పత్తి అయినటువంటిది. ఓకే, నేషనల్ జాతీయంగా ఉత్పత్తి అయినటువంటిది. ఈ డిఫరెన్షియేషన్ తెలిస్తే మనకు నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్లో అంటే జీడిపి, ఎన్డిపి, ఎన్ఎన్పి, ఎన్డిపిలు ఈజీ అవుతాయి. చిన్న ఫ్యాక్టర్స్ని గుర్తుపెట్టుకొని ఫార్ములా ఓరియంటల్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి గ్రాస్ నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే నెట్ వస్తుంది. అలాగే డొమెస్టిక్కి నేషనల్కి డిఫరెన్స్ ఏంటంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఫార్ములాస్ ఇచ్చి ఇప్పుడు సపోజ్ జీడిపి ఫార్ములా ఇచ్చి దాని నుంచి నెట్ ఫ్యాక్టర్ ఏమడుగుతాడు ఎన్ఎన్పి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్గా జిఎన్పి కానీ ఎన్డిపి కానీ అడగకుండా నెట్ నేషనల్ ప్రోడక్ట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సంబంధించిన డీటెయిల్ మ్యాప్ అండి ఇది. ఒకసారి ట్రై టు క్రాక్ ఇట్ డౌన్, అంటే దీన్ని ఒకసారి మీరు కనుక క్రాక్ చేసినట్లయితే మీకు చాలా సింపుల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నౌ రిటర్న్ టు ది క్వశ్చన్. ఇప్పుడు అర్థమైంది కానీ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో అనేది విల్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ కాదు అండి. ఎందుకో ఆల్రెడీ మనం చూసాం, గ్రాస్ అనే దాంట్లోకి వెళ్ళి మనము తరుగుదలను తీసివేయగా వచ్చేదే నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్ కెన్ నెవర్ బి లెస్ దెన్. ఇందాకే మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాము. పర్సనల్ ఇన్కంలో నుంచి ఏవైతే ట్యాక్సెస్ ఫీజెస్ పే చేయగా మిగిలిన అమౌంట్ సేవింగ్స్ కోసము అలాగే తనకంటూ సొంత ఖర్చులు పెట్టుకోవడానికి మిగిలిన అమౌంట్నే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నారు. సో ఆల్వేస్ నెవర్ కెన్ బి లెస్ దెన్ ది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఆప్షన్ ఈస్ బి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. సో pause it and try to note down. Okay, next, which of the following is are part of the private income? ఇప్పటివరకు నేను ఇందాకే చెప్పాను జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి అంటే ఫ్యాక్టర్ మామూలుగా వాల్యూ యాడెడ్ మెథడ్, టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఇవన్నీ కాకుండా రీసెంట్ ట్రెండింగ్స్లో ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్ వీటిని అడుగుతున్నారు. సో కాన్సన్ట్రేట్ దీస్ సెక్టార్స్ ఆల్సో, దీస్ పాయింట్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్కమ్. మనకి గుర్తుపెట్టుకోండి, మనకు మెయిన్గా 3 ఉంటాయి. ప్రైవేట్ ఇన్కమ్ ఉంటుంది, ఓకే, నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ ఉంటుంది, నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది. ఈ మూడిటికి డిఫరెన్స్ తెలుసుకోండి. ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి. మనకి ఇప్పుడు ప్రైవేట్ ఇన్కమ్ ఏంటి అనేది ఈ క్వశ్చన్లో చూద్దాము. పర్సనల్ ఇన్కమ్ అనేది ఏంటి అంటే యాక్చువల్గా ఏదైతే ఎర్న్ చేస్తాడో ఒక వ్యక్తి, సో ఆ యాక్చువల్గా సంపాదించినటువంటి సంపాదననే పర్సనల్ ఇన్కమ్ అంటారు. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది డిఫరెంట్ అండి. ఇది ఏంటంటే జీడిపి ఏదైతే మొత్తం ఓవరాల్ కంట్రీ యొక్క జీడిపి ఉంటుందో దాన్ని పాపులేషన్తో డివైడ్ చేయగా వచ్చేదే పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే ఇది అందరినీ సమానంగా చూస్తుంది పర్ క్యాపిటా ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అనేది ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఒకరు 20,000 సంపాదించవచ్చు, ఒకరు నెలకు 30,000 సంపాదించవచ్చు, ఒకరు 2 లక్షలు సంపాదించవచ్చు. కానీ పర్ క్యాపిటా ఇన్కమ్లో ఎలా అంటే ఒక దేశం యొక్క జీడిపి మొత్తాన్ని తీసుకొని దాన్ని ఆ దేశం యొక్క పాపులేషన్తో జనాభాతో భాగించగా వచ్చేదే పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నమాట. సో ఈ 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, మెయిన్గా అనలైసిస్ ఓరియంటల్లో చూడండి. యాక్చువల్గా వీటి మూడింటి మధ్యలో డిఫరెన్సెస్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే చదివేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది. ఓకే, నౌ కమ్ టు ది క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్కమ్ అన్నాడు. కింద ఇచ్చినటువంటి 3 కూడా ఈ ప్రైవేట్ ఇన్కంలో పార్టా కాదా అనేది చూద్దాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నేషనల్ డెబ్ట్ ఇంట్రెస్ట్, అలాగే కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్. ఓకే, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్కంలో భాగమే, పర్సనల్ ఇన్కంలో భాగం కాదు. ఓకే, సో పర్సనల్ ఇన్కంలో ఏమేం భాగము, ప్రైవేట్ ఇన్కంలో ఏమేం భాగం కావు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అలాగే నేషనల్ డెబ్ట్ ఇంట్రెస్ట్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్కంలో భాగం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి స్లైడ్లో కనుక చూసుకున్నట్లయితే మనం ప్రైవేట్ ఇన్కంలో ఏమేం పార్ట్, పర్సనల్ ఇన్కంలో ఏమేం పార్ట్ కావనేది ఒకసారి చూద్దాం. ప్రైవేట్ ఇన్కంలో కనుక చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఇన్కమ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్డ్ ఇన్కమ్ ఫ్రమ్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అక్యూరింగ్ టు ది ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ అంటున్నాడు, ప్రైవేట్ సెక్టార్లో ఇండివిజువల్స్ వస్తారు, అలాగే ప్రైవేట్ ఫర్మ్స్ వస్తాయి, వీళ్ళందరూ వస్తారన్నమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఓకే, అలాగే నేషనల్ డెబ్ట్ ఇంట్రెస్ట్ కూడా ప్రైవేట్ ఇన్కంలో పార్టే. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది కూడా ప్రైవేట్ ఇన్కంలో భాగమే. కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఏదైతే ట్రాన్స్ఫర్స్ చేస్తుందో పెన్షన్స్ అలాంటివి కూడా ప్రైవేట్ ఇన్కంలో పార్టే. అలాగే అదర్ నెట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కూడా ప్రైవేట్ ఇన్కంలో పార్ట్. నౌ కమ్ టు ది పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్లయితే మనం నేషనల్ ఇన్కంలోకి వెళ్ళి పర్సనల్ ఇన్కమ్ని తీసేయాలి. ఓకే, పర్సనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్సనల్ ఇన్కంలో భాగం కాదు. సార్ మరి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఏంటి అని అడిగితే, ప్రైవేట్ కంపెనీస్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ వాటికి వచ్చిన లాభాలని కొన్నిసార్లు వాళ్ళ ఎంప్లాయీస్కి పంచుతారన్నమాట, కానీ కొన్ని సందర్భాలలో పంచరు. ఆ పంచనివే ఈ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. సో ఇవి పర్సనల్ ఇన్కంలో భాగం కాదన్నమాట. ఓకే, నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మేడ్ బై హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా భాగం కాదు. కార్పొరేట్ ట్యాక్స్ అనేది కూడా భాగం కాదు. మరి ఏవి పర్సనల్ ఇన్కంలో భాగము అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ టు ది హౌస్ హోల్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ ఫండ్స్, ఏదైతే పెన్షన్ ఫండ్స్ ఉంటాయో, ఓకే, ఇన్సూరెన్స్ ఉంటాయో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటి, అవన్నీ కూడా పర్సనల్ ఇన్కంలో భాగము. అంటే ఇక్కడ మనము నేషనల్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేసాము, ఇవన్నిటిని తీసివేయగా వచ్చేది పర్సనల్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అన్ ఇంక్రీజ్ ఇన్ ఓవరాల్ జీడిపి ఆఫ్ ఏ నేషన్ విత్ నో చేంజ్ ఇన్ పాపులేషన్ విల్ నెసెసరీలీ లీడ్ టు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లో ఏమవుతుందంటే ప్రాక్టికల్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామినర్స్. ఓకే, సో ఒకసారి చూద్దాము ఏం అడుగుతున్నాడు. జీడిపి కనుక పెరిగినట్లయితే కానీ ఆ దేశానికి సంబంధించిన పాపులేషను అలాగే ఉంది. సపోజ్ 2011లో జీడిపి వచ్చేసి 1000 crores, అప్పుడు పాపులేషన్ 100 crores. 2021లో జీడిపి వచ్చేసి 10,000 కోట్లకు పెరిగింది. ఓకే, కానీ పాపులేషన్ వచ్చేసి 100 కోట్లే ఉంది. ఓకే, ఇప్పుడు కావాల్సిన చేంజెస్ ఏమున్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, మే నెసెసర్లీ లీడ్ టు, ఈ కింది వాటిలో ఏమేమి జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నాడు. హయ్యర్ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుందా అంటే హయ్యర్ పర్ క్యాపిటా ఇన్కమ్ అవుతుందా, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఫర్ ఆల్ అవుతుందా, లోయర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గిపోతాయి, అంటే ఇప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయా అని అడుగుతున్నాడు. అలాగే హయ్యర్ జెండర్ ప్యారిటీ అంటే స్త్రీ పురుష మధ్య భేద అనేది తగ్గిపోతుందా అనేది అడుగుతున్నాడండి. సో ఒకసారి చూద్దాం. జనరల్గా మాట్లాడుకున్నట్లయితే మనం ఆల్రెడీ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇందాకే చెప్పాను, పర్సనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తే ప్రైవేట్ ఇన్కమ్. ఓకే, సో పర్ క్యాపిటా ఇన్కమ్ నేను ఆల్రెడీ చెప్పాను, జీడిపి బై పాపులేషన్. ఓకే, జీడిపి పాపులేషన్ చేస్తే మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2011లో 1000 crores జీడిపి ఉంది, అదే 2021లో వచ్చేసి మనకు 10,000 జీడిపి ఉంది, కానీ పాపులేషన్ సేమ్ ఉంది. ఇక్కడ ఏమైంది, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇప్పుడు ఒకవేళ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 100 వస్తుంది. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిందా లేదా. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. సో ఇచ్చిన ఆప్షన్లలో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరిగింది. సో దిస్ ఈజ్
ఇది కరెక్ట్. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూద్దాం. బెటర్ లివింగ్ స్టాండర్డ్ ఫర్ ఆల్ అంటే చెప్పలేమండి. జీడిపి అనేది ఓవరాల్గా మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఓవరాల్గా నార్మల్గా అంటే యావరేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. కానీ బెటర్ లివింగ్ స్టాండర్డ్ ఫర్ ఆల్ అంటే కష్టం అండి, చెప్పలేము. ఇప్పుడు నాకు 10,000 ఇన్కమ్ నుంచి పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకో క్యాండిడేట్కి ఏమవుతుంది, 10,000 నుంచి ₹1,00,000 జీతం సంపాదించే స్టేజ్ ఉండొచ్చు ఈ 2011 నుంచి 2021. కానీ నా జీతం ఎప్పుడు 2011లో ఎంతైతే ఉందో 2021లో కూడా అంతే ఉండొచ్చు. ఓకే, కానీ ఇంకో బి అనే క్యాండిడేట్ ఏమైంది, 2011లో 10,000 ఉన్నప్పుడు 2021లో వచ్చేసరికి ₹1,00,000 సంపాదించే స్టేజ్కి వెళ్ళొచ్చు. తన లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కువ పెరగచ్చు. అంటే తన ఇన్కమ్ జీడిపిలో క్యాలిక్యులేట్ అవుతుంది, కానీ ఆయన ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్లో వచ్చేసరికి నాతో పాటుగా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ రియాలిటీలో చూసుకున్నప్పుడు మాత్రం కుదరదు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అందరికీ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయంటే కుదరదు అది. ఓకే, లోయర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అవుతాయా అంటే చెప్పాను కదా ఇందాకే, నాకు పెరగవచ్చు పెరగకపోవచ్చు. కానీ బి అనే క్యాండిడేట్కి పెరిగింది కదా, అందరికీ అవుద్దని గ్యారెంటీ ఇవ్వలేం. సో ఇవి రెండు పాసిబుల్ కావు. అలాగే హయ్యర్ జెండర్ ప్యారిటీ కష్టం అండి. పురుష సంపాదన ఎక్కువ ఉంటుంది, కొన్ని కంట్రీస్లలో స్త్రీల సంపాదన ఎక్కువగా ఉంటుంది. మన ఇండియా విషయానికి వస్తే పురుష సంపాదన ఎక్కువ, స్త్రీల సంపాదన తక్కువ. అంటే జెండర్ ప్యారిటీ అనేది కష్టం అన్నమాట ఈ విధంగా. సో జెండర్ ప్యారిటీ కూడా ఇర్రిలవెంట్ అన్నమాట ఏది ఈ క్వశ్చన్కి సంబంధించి. సో ఈ మెయిన్గా ఏంటి, మనం ఈ మూడు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే గల్ఫ్ కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ జీడిపి ఎక్కువ, పాపులేషన్ తక్కువ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ. కాకపోతే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అందరికీ ఉన్నాయంటే అక్కడ ఉండవండి. ఉన్నవారే బెటర్గా ఉంటారు, లేనివారు లేనివారుగానే ఉంటారు. అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ అలానే ఉంటాయి. అలాగే లోయర్ ఇన్ఈక్వాలిటీస్ సింపుల్ అండి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ గల్ఫ్ కంట్రీస్లో మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ ఈస్ ఓన్లీ ఏ, 1 ఓన్లీ. హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా 3 హైపోథెటికల్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ ది కంట్రీస్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఏ గివెన్ టైమ్ పీరియడ్ అంటున్నాడు. దిస్ ఈజ్ ద డెఫినేషన్. ఓకే, విత్ రిఫరెన్స్ టు ఇట్ వాట్ ఈజ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ మే లిమిట్ ది గ్రోత్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. కింద ఇచ్చినటువంటి ఈ కారణాలలో ఏవి నేషనల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ని కట్టడి చేస్తాయి, లిమిట్ చేస్తాయి, కట్టడి చేస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. సర్ప్లస్ ఆఫ్ అన్స్కిల్డ్ లేబర్ ఫోర్స్, అన్స్టేబుల్ గవర్నమెంట్, హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది ఎకానమీ. చూద్దాం ఒకసారి ఎక్స్ప్లెనేషన్. సర్ప్లస్ ఆఫ్ ది అన్స్కిల్డ్ లేబర్ ఫోర్స్, ఎస్ అండి, ఇది లిమిట్ చేస్తుంది. ఎందుకు అంటే స్కిల్డ్ లేబర్స్ ఉన్నప్పుడే ప్రొడక్షన్ ఎక్కువగా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, సర్ప్లస్ ఆఫ్ అన్స్కిల్డ్ లేబర్ ఫోర్స్. సో అన్స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ప్రొడక్షన్ పార్ట్లో ఏమవుతుంది, తక్కువగా ఎఫిషియన్సీగా వర్క్ చేసేసరికి ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో ఇది నేషనల్ ఇన్కమ్ని కట్టడి చేస్తుంది అన్నమాట. అలాగే అన్స్టేబుల్డ్ గవర్నమెంట్, ఎస్ అండి, స్టేబుల్డ్. మనము 1980s, 1990s మనం చూసినట్లయితే పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే అప్పుడు ఏమైంది, గవర్నమెంట్ అనేది ఫ్రీక్వెంట్గా అన్స్టేబుల్గా ఉండేవి, చేంజెస్ అవుతూ ఉండేవి. 1 year టర్మ్కి, 6 months టర్మ్కే, 3 years టర్మ్స్కే అంటే డిజాల్వ్ అయిపోయి మళ్ళీ కొత్త ఎలక్షన్స్ అవ్వడము, గవర్నమెంట్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వడం వల్ల గవర్నమెంట్ పాలసీస్ అనేవి చేంజెస్ కంటిన్యూస్గా రికరింగ్గా చేంజెస్ అవుతూ వచ్చాయన్నమాట. దానివల్ల ఏమైంది, నేషనల్ ఇన్కమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది. అంటే నేషనల్ ఇన్కమ్ గ్రోత్ అనేది తగ్గిపోయింది, లిమిట్ అయిందన్నమాట. సో అన్స్టేబుల్ గవర్నమెంట్ కూడా దానికి ఒక రకంగా కారణం. ఓకే, హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వేరు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వేరు. వీళ్ళు ఎక్కడ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కడైతే ఎక్కువ రిటర్న్స్ షార్ట్ పీరియడ్ టైంలో వస్తాయో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటారనమాట. సో ఇప్పుడు సపోజ్ ఒకరోజు మన ఇండియాలో మన ఇండియా యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంది. ఇంట్రెస్ట్ రేట్ అంటే ఆర్బీఐ ప్రకటించింది అనుకుందాం, మనకు మానిటరీ పాలసీలో భాగంగా ప్రకటిస్తూ ఉంటుంది కదా. అప్పుడేంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మన దగ్గర ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే టైంలో కొన్ని నెలల తర్వాత ఆర్బీఐ ఏది ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో అమెరికాకు సంబంధించి అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక ఎక్కువగా ప్రకటించిందనుకో అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. సడన్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది డ్రాప్ చేసేసుకొని, అంటే ఏదైతే ఉందో ఆ షేర్స్ని అమ్మేసుకొని మళ్ళీ వెళ్ళి ఎక్కడ అమెరికన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఫ్లయింగ్ ఫ్రాగ్స్. ఎక్కడైతే బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఎక్కడైతే బెటర్ రిటర్న్స్ ఉంటాయో టక్ మని చేంజెస్ అవుతూ ఉంటారన్నమాట. సో
చాలామంది ఏంటి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు అవుతాయి, కాదు కదా, దానికి రీజన్ లిమిట్ చేయదు కదా, కట్టెడ్ చేయదు కదా అని చెప్పేసి ఏం చేస్తారు, 1 and 2 ఉంటే ఆప్షన్స్లో 1 and 2 పెట్టేసి వస్తారు. కానీ కాదండి, వీరు కంపల్సరిగా ఫోలటైల్ సిస్టమ్ అన్నమాట. అప్పుడు మనం 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ముందు కూడా ఇది ఒక మేజర్ ఇష్యూ. ఓకే, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మేజర్గా షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు కూడా నేషనల్ ఇన్కమ్కి లిమిట్ చేయడం జరుగుతుంది, నేషనల్ ఇన్కమ్ గ్రోత్కి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా మనకి నేషనల్ ఇన్కమ్ని లిమిట్ చేయడానికి, గ్రోత్ని లిమిట్ చేయడానికి కారకాలు అన్నమాట. ఓకే, సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. విత్ రిఫరెన్స్ టు ది బేస్ ఇయర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి బేస్ ఇయర్ 2011, 12 అని 2005, 6 అని ఉంది కదండి. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. దానికి సంబంధించి విత్ రిఫరెన్స్ టు ది బేస్ ఇయర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఓకే, ఇట్ ఈస్ ద ఇయర్ హూస్ ప్రైజెస్ ఆర్ యూజ్డ్ టు క్యాల్కులేట్ నామినల్ జీడిపి. ఓకే, currently for GDP calculation base year 2011-12 is being used and statements ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ద హూజ్ ప్రైజెస్ ఆర్ యూజ్డ్ టు క్యాల్కులేట్ నామినల్ జీడిపి. కాదండి, మనకి 2 టైప్స్ ఆఫ్ జీడిపిస్ ఉంటాయి. ఒకటి రియల్ జీడిపి, అది బేస్ ఇయర్ యొక్క ప్రైజెస్ను క్యాలిక్యులేట్ చేసి చెప్పడం కోసము. అలాగే నామినల్ జీడిపి, కరెంట్ ప్రైజెస్, ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ప్రైజెస్ను బట్టి క్యాలిక్యులేట్ చేసే జీడిపిని నామినల్ జీడిపి అంటారు. ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఉన్నటువంటి ప్రైజెస్తోని క్యాలిక్యులేట్ చేయడాన్ని రియల్ జీడిపి అంటారు. సో బేస్ ఇయర్ అనేది మెయిన్గా మనకి ఇది రియల్ జీడిపికి సంబంధించింది. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. అలాగే ప్రజెంట్గా ఏ ఇయర్ బేస్ ఇయర్ యూజ్ చేస్తున్నాము అంటే 2011-12. సో ఆప్షన్ ఈజ్ బి, ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్. మరి సార్ రియల్ జీడిపి, నామినల్ జీడిపి ఎందుకు తీసుకుంటారు అంటే యాక్చువల్గా కంపారిజన్ అన్నమాట. 2011-12లో ఉన్నటువంటి ప్రైజెస్తో క్యాలిక్యులేట్ చేయడం ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైజెస్తో క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, రియల్ గ్రోత్ జరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ బేస్ ఇయర్ని యూజ్ చేసుకొని నామినల్ జీడిపి, రియల్ జీడిపి ఇయర్స్ క్యాలిక్యులేషన్ అనేటివి జరుగుతాయి. సో క్వశ్చన్స్ ఈ విధంగా ఇంకా అడిగే ఛాన్సెస్ ఉంటాయంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు బేస్ ఇయర్స్ని చేంజ్ చేశారు అంటే ఇయర్స్ని అడిగే ఛాన్సెస్ తక్కువ, కాకపోతే ఎన్నిసార్లు ఇప్పటివరకు జీడిపిని చేంజ్ చేశారు అంటే జీడిపి బేస్ ఇయర్స్ని చేంజ్ చేశారు. అలాగే ఏ కమిటీ ఏ ఇయర్లో రికమెండ్ చేసింది అంటే రీసెంట్గా ఏ కమిటీ రికమెండేషన్స్ వల్ల బేస్ ఇయర్స్ని చేంజ్ చేశారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ ఉంది అండి. సో ఏంటి అంటే నేషనల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్కి గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది బేస్ ఇయర్ని చేంజ్ చేయడం కోసం. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ కండి 2011-12 ఏదైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామో ఆ 2011-12 నుంచి 2022-23కి షిఫ్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఒక అడ్వైజరీ కమిటీని తీసుకురావడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో బిశ్వంత్ గోల్దార్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే పర్యవసనాలు ఏముంటాయి 2011 నుంచి 2022-23కి షిఫ్ట్ చేస్తే ఏ ప్రోస్ అంటే లాభ నష్టాలు ఏంటి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అని ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమందితోనండి 26 మెంబర్స్తోని. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు బేస్ ఇయర్ అని చెప్పేసి ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఒక కమిటీ ఇచ్చి అది ఏ బేస్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ పక్కన ఇస్తారు. 2011-12, 2005-6 అలా హౌ మెనీ పేర్స్ అని కరెక్టా అని చెప్పేసి నాన్ కరెక్ట్ అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చదివేటప్పుడు ఇలా కూడా సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ అన్ ఎకానమీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఒకసారి చూద్దాం గూడ్స్కు సంబంధించింది ఏంటి, వస్తువులకు సంబంధించి. ఏ ప్యాకెట్ ఆఫ్ టీ లీవ్స్ యూజ్డ్ ఇన్ షాప్ సెల్లింగ్ డ్రింకబుల్ టీ ఈజ్ నాట్ కన్జ్యూమర్ గుడ్ అంటున్నాడు. నాట్ ఏ కన్జ్యూమర్ గుడ్ అంటున్నాడు. ఓకే, డ్యూరబుల్ పొసెషన్స్ లైక్ డొమెస్టిక్ టీవీ సెట్ అండ్ ట్యాక్సీ క్యాబ్ ఆర్ బోత్ క్యాపిటల్ గూడ్స్ అంటున్నాడు. ఓకే, మనకి తెలుసు క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, ఓకే, ఎండ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి అనేది తెలుసు ఆల్రెడీ. సో దానికి సంబంధించిన క్వశ్చన్. ఓన్లీ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ కన్సిడర్ ఇన్ ది క్యాలిక్యులేటింగ్ ఇట్స్ జీడిపి. ఏమంటున్నాడండి థర్డ్ స్టేట్మెంట్లో ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఉంటాయో క్యాపిటల్ గూడ్స్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో వాటిని జీడిపి క్యాలిక్యులేషన్ వీటిని మాత్రమే జీడిపి క్యాలిక్యులేషన్స్లో పొందుపరుస్తారు అని చెప్పేసి అన్నాడు. సో స్టేట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ ప్యాకెట్ ఆఫ్ టీ లీవ్స్ యూజ్డ్ ఇన్ షాప్ సెల్లింగ్ డ్రింకబుల్ టీ ఈజ్ నాట్ ఏ
కన్జ్యూమర్ గుడ్. ఎస్ అండి, మనం అందరం ఇక్కడ తప్పు చేస్తాము. ఇది కన్జ్యూమర్ గుడ్ కాదండి, ఇది ఇంటర్మీడియట్ గుడ్. మనకి కన్జ్యూమర్ గుడ్, ప్రైమరీ ప్రోడక్ట్ అని, ఇంటర్మీడియట్ గుడ్ అని, అలాగే కన్జ్యూమర్ గుడ్ అని 3 ఉంటాయి కదండి. సో దీంట్లో భాగంగా ఏంటి, ప్యాకెట్ ఆఫ్ టీ లీవ్స్ అనేటి మనకి ఇంటర్మీడియట్ గుడ్స్ అండి. ఏ విధంగా అంటే అవి ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో టీ పొడి తయారయ్యాక కన్జ్యూమర్కి వస్తాయి. ఓకే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కన్జ్యూమర్. సో అలా అన్నమాట. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే డ్యూరబుల్ పొజిషన్స్ లైక్ టీవీ అండ్ ట్యాక్సీ క్యాబ్ బోత్ క్యాపిటల్ గూడ్స్ కాదండి, ఇవి క్యాపిటల్ గూడ్స్ కాదు, డ్యూరబుల్ గూడ్స్ మాత్రమే. ఓకే, ఇవి అంటే మళ్ళీ క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, అవి రీప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్లో భాగం కావాలి. ట్యాక్సీ ఇప్పుడు టీవీ అవుద్దా, టీవీ కాదండి, ఇట్స్ ఎ డ్యూరబుల్ గూడ్ అన్నమాట. ఓకే, టీవీ నుంచి ఇంకేమైనా కొత్త తయారు చేస్తామా, చేయలేం కదా. సో అందుకే ఇది క్యాపిటల్ గూడ్ కాదు. అలాగే క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్, నాట్ ఓన్లీ క్యాపిటల్ గూడ్స్ అండి, అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ సర్వీసెస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాపిటల్ గూడ్సే కాదు, ఎండ్ ప్రోడక్ట్స్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. నౌ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, సి. ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 ఓన్లీ ఇయ్యడు, ఆప్షన్స్లో వేరియేషన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి చదివి నోట్స్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ద టర్మ్ డిప్రిసియేషన్ కెన్ బి యూజ్డ్ టు మీన్. చాలామంది నేను చెప్తున్నా, ఒకసారి అవసరమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి పాజ్ చేసి ఈ క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయడానికి చూడండి. చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఓకే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ద టర్మ్ డిప్రిసియేషన్ కెన్ బి యూజ్డ్ టు మీన్ అంటే మ్యాక్రో ఎకనామిక్స్లో భాగంగా డిప్రిసియేషన్ అనే తరుగుదల అనే వర్డ్కి కింద ఉన్నటువంటి ఏవి కరెక్టు అని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. ది లాస్ ఇన్ ది వాల్యూ ఆఫ్ నేషన్స్ కరెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఏ రిఫరెన్స్ కరెన్సీ. ఓకే, ద డిక్రీజ్ ఇన్ ది డిమాండ్ ఆఫ్ పర్టికులర్ కమోడిటీ. ఓకే, ది లాస్ ఇన్ ది వాల్యూ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ డ్యూ టు వేర్ అండ్ టియర్. చాలామంది ఏం చేస్తారు, డిప్రిసియేషన్ అనగానే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. చూడండి, నేను ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. డిప్రిసియేషన్ కెన్ బి అంటే తరుగుదలకు సంబంధించి కింది స్టేట్మెంట్స్లలో ఏది కరెక్ట్ అంటున్నాడు. డిప్రిసియేషన్ తరుగుదల అనగానే ఏమంటారు, వేర్ అండ్ టియర్ కదా అని చెప్పేసి టక్మని చెప్పేసి సి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి పెట్టేసి వస్తారు. కానీ ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ కూడా ఉంది. ఏంటి, ది లాస్ ఇన్ ది వాల్యూ ఆఫ్ నేషన్స్ కరెన్సీ విత్ రెస్పెక్ట్ టు ది రిఫరెన్స్ కరెన్సీ. మనము న్యూస్ పేపర్లలో చూస్తాము, రూపాయి తగ్గింది, రూపాయి కంపేర్ విత్ ఏది రిఫరెన్స్ కరెన్సీ మనకి ఏది అని ఇంటర్నేషనల్ వైడ్ డాలర్, యుఎస్ డాలర్. ఓకే, యుఎస్ డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి యొక్క తరుగుదల జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఈ డిప్రిసియేషన్ అనే వర్డ్కి, తరుగుదల అనే వర్డ్కి 2 కూడా సమానమే. ఓకే, సో ఆప్షన్ ఈస్ బోత్ ఏ అండ్ సి. ఓకే, ఆప్షన్ సి ఒకటే కాదండి, చాలామంది మిస్టేక్ చేస్తారు. డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రూపాయి తరుగుదలను కూడా డిప్రిషియేషన్ కిందనే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ టర్మ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదే నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్లో డిప్రిషియేషన్ అడిగితే ఆప్షన్ సి కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇన్కంలో డిప్రిషియేషన్ గురించి అడిగితే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. కానీ మ్యాక్రో ఎకనామిక్స్లో భాగంగా, ఓకే, మ్యాక్రో ఎకనామిక్స్లో భాగంగా అని అడిగితే ఏంటి, ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఓకే, this is all about explanation. Please pause and note it down. Okay, next question ganaka chustunnatlaithe, consider the following statement. The rising GDP of the country always lead to welfare of poor citizens antunnadu. Okay, next statement ganaka chuskunnatlaithe, the economy dominated by primary sector activities is generally characterized by underestimation of GDP antunnadu. So which of the following statements are నాట్ కరెక్టా ఇక్కడ అడిగింది ఏంటి, నాట్ కరెక్ట్. సో ఇందాక అదే చెప్పాను, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నాట్ కరెక్ట్ అడిగాడండి. సో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ద రైజింగ్ జీడిపి ఆఫ్ కంట్రీ ఆల్వేస్ లీడ్ టు వెల్ఫేర్ ఆఫ్ పూర్ సిటిజన్స్. ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే జీడిపి పెరిగినంత మాత్రాన అందరికీ పంచిపెడతారా అండి పైసలు? అంటే డబ్బులు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, నాట్ ఓన్లీ డబ్బులు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా పెట్టగలుగుతారా, అందరికీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరండి. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, జీడిపి పెరిగినంత మాత్రాన అందరికీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఏమీ లేదు. ఓకే, ద ఎకానమీ డామినేటెడ్ బై ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీస్ ఈజ్ జనరలీ క్యారెక్టరైజ్డ్ బై ది అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ జీడిపి. ఎస్ అండి, దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్.
కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, నాట్ కరెక్ట్ అన్నాడు. సో ఏదండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఇది ఒకటే కరెక్ట్ అవుతుంది, కిందిది కరెక్ట్ కాదు. ఎందుకు, ఇది యాక్చువల్గా కరెక్టే. ఎందుకు, ద ఎకానమీ డామినేటెడ్ బై ప్రైమరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్లో మనము ఏమవుతుందంటే మెయిన్గా వ్యవసాయం డిపెండెంట్ ఎకానమీస్ ఏమవుతాయి, సెల్ఫ్ కల్టివేషన్ అనేది చాలా ఉంటుంది. ఒక కుటుంబం వాళ్ళే వెళ్ళి సపోజ్ ఒక 2 ఎకరాల పొలం ఉందనుకుందాం, అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకర్ ల్యాండే ఉందనుకుందాం. కుటుంబ సభ్యులే వెళ్ళి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు వేజెస్ కానీ రెంట్ కానీ ఇవ్వడం కుదరదు అన్నమాట. సో అండర్ ఎస్టిమేటెడ్ క్యాల్కులేషన్స్ అనేటి, సెల్ఫ్ కన్జంప్షన్ క్యాల్కులేషన్ అనేటి ఈ పరిగణలోకి తీసుకోరాదు. క్యాల్కులేషన్ అనేది క్లమ్జీనెస్, అంటే చాలా క్లమ్జీనెస్కి గురవుతుంది కాబట్టి అలాంటివి తీసుకురాలేరు. కాబట్టి ఈ అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ జీడిపి అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కానీ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ గివెన్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే, విత్ రెఫరెన్స్ టు మెథడ్స్ ఆఫ్ జీడిపి ఎస్టిమేషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బేసిక్ ప్రైజెస్ అన్నాడు. మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్, రెండోది మార్కెట్ ప్రైజెస్, మూడోది బేసిక్ ప్రైజెస్. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. బేసిక్ ప్రైజెస్కి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇట్ ఇంక్లూడ్స్ ది పేమెంట్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ బట్ డస్ నాట్ ఇంక్లూజివ్ ఎనీ ట్యాక్స్ అన్నాడు. నాట్ ఇంక్లూజివ్ ఎనీ ట్యాక్స్ అన్నాడు. ద గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైజెస్ విల్ ఆల్వేస్ బీ లెస్ దెన్ ది గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటున్నాడు. చూద్దాం, విల్ బీ ఆల్వేస్ అన్నాడు ఇక్కడ. ఓకే, ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ట్యాక్స్ అన్నాడు. లేదండి, ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయి. ఎక్కడ, బేసిక్ ప్రైజెస్లో. మనకు ఫ్యాక్టర్ కాస్ట్లో ఈ ట్యాక్సెస్ అనేవి ఇంక్లూడ్ కావు. సో ఫ్యాక్టర్ కాస్ట్ కారకాల ధరలు అంటారు, బేసిక్ ప్రైజెస్ అంటారు, మార్కెట్ ప్రైజెస్ అంటారు. ఈ కారకాల ధరలకి అలాగే మార్కెట్ ప్రైజెస్కి ఇంటర్మీడియట్గా మధ్యవర్తిత్వంగా ఉండేది ఏంటి అంటే ఈ బేసిక్ ప్రైజెస్ అన్నమాట. బేసిక్ ప్రైజెస్లో ప్రొడక్షన్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ట్యాక్స్ అన్నాడు, ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, అలాగే ది గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైజెస్ విల్ ఆల్వేస్, ఈ కీవర్డ్ అనేది గుర్తుపెట్టుకొని, విల్ బీ లెస్ దెన్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ మార్కెట్ ప్రైస్. చెప్పలేమండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఈ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు మార్కెట్ ప్రైజెస్లో. సో దానివల్ల ఒకసారి ఎక్కువగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి తక్కువగా ఉండొచ్చు, డిపెండ్స్, అది ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, నైదర్ 1 నాట్ 2. ఓకే, ఒకసారి కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ కాస్ట్ ఇంక్లూడ్స్ ఓన్లీ పేమెంట్ టు ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ట్యాక్స్. ఇందాక చెప్పాను కదా, ఫ్యాక్టర్స్ ఏదైతే ప్రొడక్షన్ టైంలో ఉంటుందో దాంట్లో ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. ఇన్ ఆర్డర్ టు అరైవ్ ఎట్ ది మార్కెట్ ప్రైజెస్, ఓకే, వీ హ్యావ్ టు యాడ్ ఫ్యాక్టర్ కాస్ట్ టు ది టోటల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెస్ టోటల్ సబ్సిడీస్. అంటే టోటల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేయాలి దేనికి, ఫ్యాక్టర్ కాస్ట్కి. అలాగే లెస్ చేయాలి ఏంటి, టోటల్ సబ్సిడీస్. సింపుల్గా చెప్పాలి అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలపగా, ఫ్యాక్టర్ కాస్ట్కి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలపగా వచ్చేదే మార్కెట్ ప్రైజెస్. ఓకే, అలాగే బేసిక్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే దే ఇంక్లూడ్ ది ప్రొడక్షన్ ట్యాక్సెస్ లెస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ఓకే, ప్రొడక్షన్ సబ్సిడీస్. ఇప్పుడు ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని ట్యాక్సెస్ వేస్తుంది, అలాగే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం కోసం సబ్సిడీస్ని కూడా చేస్తుంది. సో ఈ రెండింటిని ఒక రకంగా చెప్పాలంటే నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఏదైతే ఉంటుందో అవి ఇంక్లూడ్ అవుతాయి బేసిక్ ప్రైజెస్. ఇందాకేమడిగాడు, నాట్ ఇంక్లూడ్ అన్నాడు. సో ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనేది ఇంక్లూడ్ అవుతాయి బేసిక్ ప్రాసెస్, బట్ నాట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ వేరు, ప్రొడక్షన్ ట్యాక్సెస్ వేరు. ఉత్పత్తికి సంబంధించినంత వరకు ప్రొడక్షన్ ట్యాక్సెస్. ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటే ఒక వస్తువు ప్రొడక్షన్ అయ్యి అంటే ఉత్పత్తి తర్వాత వేసే ట్యాక్సెస్ లైక్ జిఎస్టీ, వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇవి బేసిక్ ప్రైజెస్లో ఇంక్లూడ్ కావు. ఇవి ప్రొడక్ట్ ట్యాక్సెస్. ఉత్పత్తి కావాల్సినటువంటి ట్యాక్సెస్ మాత్రము బేసిక్ ప్రైజెస్లో ఇంక్లూడ్. ఇవి ఎందులో పార్ట్ అవుతాయి అంటే మనకు మార్కెట్ ప్రైజెస్లో పార్ట్ అవుతాయి. ఓకే, సో therefore in order to arrive market prices we have to add
ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఇందాక చెప్పాను కదా యాడ్ అవుతాయని. సో ఇది అన్నమాట. సో ఒకసారి ఫార్ములాస్ కనుక చూసుకున్నట్లయితే జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లోకి ఉత్పత్తి కారకాల యొక్క ఏదైతే కాస్ట్ ఉంటుందో దానికి మనము ప్రొడక్షన్ ట్యాక్సెస్ని యాడ్ చేసి ప్రొడక్షన్ సబ్సిడీస్ని కనుక తీసేస్తే ఏమొస్తుంది, బేసిక్ ప్రైసెస్ వస్తుంది. ఈ బేసిక్ ప్రైజెస్కి ప్రోడక్ట్ ట్యాక్సెస్ అలా యాడ్ చేసి ప్రోడక్ట్ సబ్సిడీస్ని కనుక తీసివేస్తే వచ్చేదే జీవీఏ ఎట్ మార్కెట్ ప్రైజెస్ అన్నమాట. సింపుల్గా నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటారు, నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైజెస్, బేసిక్ ప్రైజెస్. ఈ డిఫరెన్స్ ఈ విధంగా మనం చదివేటప్పుడు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే విత్ రిఫరెన్స్ టు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏంటి, నికర దేశీయ ఉత్పత్తి. ఓకే, నికర దేశీయ ఉత్పత్తికి సంబంధించిన స్టేట్మెంట్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఏ జీడిపి క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ డిప్రిసియేషన్, తరుగుదలను కలపడం వల్ల వచ్చేదే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ద వాల్యూ ఆఫ్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ అన్ ఎకానమీ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దెన్ ది వాల్యూ ఆఫ్ జీడిపి ఆఫ్ ది ఫర్ ది సేమ్ ఇయర్ అంటున్నాడు. అలాగే క్యాలిక్యులేషన్స్ ఆఫ్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్ యూజ్డ్ టు ఓన్లీ ఫర్ ది డొమెస్టిక్ పర్పసెస్ అంటున్నాడు. సో సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో. ఓకే, సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ మనం ఒకసారి డీటెయిల్గా ఇన్డెప్త్గా చూసుకున్నట్లయితే జీడిపి క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ వాల్యూస్ డిప్రిషియేషన్ అంటున్నాడు. అంటే జీడిపికి డిప్రిషియేషన్ యాడ్ చేయడం వలన అండి? కాదండి, జీడిపికి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇందాక క్లాస్ స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ దగ్గర చెప్పాను. జీడిపి గ్రాస్ నుంచి డిప్రిషియేషన్ తరుగుదలను తీసేస్తే వచ్చేదే నెట్ అన్నమాట. సో ఇది రాంగ్ అండి. సో రాంగ్ స్టేట్మెంట్. కానీ క్వశ్చన్ ఏమడిగాడు, ఇన్కరెక్ట్ ఆన్సర్ అడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డిపి ఆఫ్ కంట్రీ ఎకానమీ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దెన్ అన్నాడు, దెన్ ది వాల్యూ ఆఫ్ జీడిపి ఫర్ ది సేమ్ ఇయర్ అంటున్నాడు. కాదండి, యాక్చువల్గా హయ్యర్ దెన్ కాదు, లోయర్ దెన్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, గ్రాస్లో నుంచి తీసేస్తున్నాం, తీసివేయగా వచ్చేదే మనకి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఇది లెస్ అన్నమాట, లెస్ దెన్ ఉంటుంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ది డొమెస్టిక్ పర్పసెస్ అన్నాడు. ఎస్ అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కానీ క్వశ్చన్ ఏమడిగాడు, ఇన్కరెక్ట్ అడిగాడు. సో 1 and 2 ఇస్ ద ఓన్లీ రాంగ్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్. యూ కెన్ పాజ్ అండ్ నోట్ ఇట్ డౌన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిఫరెన్స్ టు క్యాపిటల్ అవుట్పుట్ రేషియో గురించి అడుగుతున్నాడు. సో క్యాపిటల్ అవుట్పుట్ రేషియో గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమడిగాడనే చూద్దాం. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో గివ్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కరస్పాండింగ్ ఎకనామిక్ గ్రోత్. Lower capital output ratio shows that productivity of capital and technological progress is low in an economy. Okay, investments in superior technology which increases output efficiency will lead to a ఫేవరబుల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఒకసారి కనుక క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ఇండస్ట్రీ నుంచి ఒక ప్రోడక్ట్ రావడానికి ఎంతైతే క్యాపిటల్ కావాలో ఆ క్యాపిటల్ని క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటారు, సింపుల్గా చెప్పాలి అంటే. సో క్యాపిటల్ అవుట్పుట్ రేషియో గివ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కరస్పాండింగ్ ఎకనామిక్ గ్రోత్. ఎస్ అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో షోస్ దట్ ప్రొడక్టివిటీ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఇన్ అన్ ఎకానమీ. కాదండి, ఇది యాక్చువల్గా లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఒక వస్తువు, సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక వస్తువు ఉందండి, సపోజ్ ఒక కెమెరా ఉంది. కెమెరాని ప్రొడ్యూస్ చేయడానికి ఒక 20,000 ఖర్చు వస్తుంది అంటే, అదే కెమెరాని ఇంకో కంట్రీలో ప్రొడ్యూస్ చేయడానికి 10,000 ఖర్చు వస్తుంది. సో లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ద్వారా ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది, అలాగే హయ్యర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ద్వారా తక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. సో లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఉండడం వల్ల హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది. సో ఇది కంపల్సరీగా రాంగ్ స్టేట్మెంట్. సో లో ఇన్ అన్ ఎకానమీ అంటే ఒక ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన టెక్నాలజీ ఎక్కువగా ఉందని అర్థం, ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంది ఆ కంట్రీలో ఒకవేళ లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఉంటే. ఓకే, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సుపీరియర్ టెక్నాలజీ, దిస్ ఈజ్ కోరిలేషన్ అండి. ఓకే, ఫేవరబుల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఒక కంట్రీలో టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఆ కంట్రీలో లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఉంది అని అర్థము. టెక్నాలజీ వల్ల ఇప్పుడు సపోజ్ ఒక రోబో ఉందండి, ఒకప్పుడు 100 ప్రోడక్ట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయేది,
కానీ టెక్నాలజీ దానికి అప్గ్రేడ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ రోబో 1000 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల ఏమైంది, ఎఫిషియన్సీ పెరిగిందన్నమాట. సో అప్పుడేంది, సేమ్ పవర్ ఆ రోబో పనిచేయడానికి ఒకప్పుడు 1 యూనిట్ ఆఫ్ వాట్స్ మాత్రమే కన్జ్యూమ్ అయ్యేది. ఇప్పుడు కూడా 1 యూనిట్ ఆఫ్ వాట్సే కరెంట్ కన్జ్యూమ్ అవుతుంది. కానీ అప్పుడు 100 ఉండేది, ఇప్పుడు 1000 ప్రొడక్షన్ చేస్తుంది. సో దీనివల్ల టెక్నాలజీ సుపీరియర్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో విత్ రిఫరెన్స్ టు స్టేట్మెంట్స్ గివెన్ అబో ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. ఈ పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ పాజ్ అండ్ మేక్ ఇట్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పర్చేసింగ్ పవర్ ప్యారిటీస్ గురించి అడుగుతున్నాడండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ కరెన్సీ ఆఫ్ వన్ కంట్రీ వుడ్ హ్యావ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు దట్ అనదర్ కంట్రీ టు బై సేమ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఈచ్ కంట్రీ. పర్చేసింగ్ పవర్ పారిటీ ఎక్స్చేంజ్ రేట్స్ ఆర్ మోర్ volatile దెన్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటున్నాడు. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎక్స్చేంజ్ రేట్స్ డు నాట్ కన్సిడర్ ది డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అమాంగ్ కంట్రీస్. ఓకే, ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు దీన్ని మేజర్గా యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ కంట్రీస్లో ఉన్నటువంటి లివింగ్ స్టాండర్డ్స్ని తెలుసుకోవడం కోసము, నాట్ ఓన్లీ నేషనల్ ఇన్కమ్, ఓకే, డెవలప్మెంట్లో భాగంగా, గ్రోత్లో భాగంగా ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీస్ని కూడా స్టాండర్డ్స్గా తీసుకుంటారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీస్నే పర్సనల్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఒక కంట్రీ యొక్క అమౌంట్ ఎంతైతే ఉంటుందో సేమ్ ప్రోడక్ట్ని ఇంకో కంట్రీలో కొనడానికి ఎంత కన్వర్షన్ చేయాలి అని చెప్పేదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ. ఇప్పుడు సపోజ్ నేను కిలో షుగర్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు 100 రూపాయలలో వచ్చింది. అదే 100 రూపాయలను మనం అమెరికన్ డాలర్స్లో కన్వర్ట్ చేసి అక్కడికి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయడమే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఓకే, దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మోర్ వాలటైల్ దెన్ మార్కెట్ అంటున్నాడు అండి. కాదు అండి, మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్సే మోర్ వాలటైల్ దెన్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎక్స్చేంజ్ రేట్స్. ఓకే, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎక్స్చేంజ్ రేట్స్ డు నాట్ కన్సిడర్ ది డిఫరెంట్ క్వాలిటీ గూడ్స్ అండ్ అమాంగ్ కంట్రీస్. ఎస్ అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్, ఇప్పుడు సపోజ్ ఒక మొబైల్ ఉంది, మన దగ్గర క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. అదే చైనాలో ఇదే మొబైల్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కన్సిడర్ చేయరు పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో. సో 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్, బి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ట్రై టు మేక్ ఇట్ నోట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనం మేజర్గా ఇక్కడ క్వశ్చన్స్ని డైరెక్ట్ సబ్జెక్ట్గా కాకుండా మనం ఎంత అండర్స్టాండింగ్ చేసుకున్నాం అనేది ఈ మధ్యకాలంలో అడుగుతున్నాడు. సో క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇఫ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వర్క్స్ ఇన్ ది ఒమన్, ఒక దేశస్థుడు, మన దేశస్థుడు ఒమన్ కంట్రీస్లో పనిచేస్తున్నాడు అంటున్నాడు. ద వేజెస్ హీ ఆర్ షీ ఎర్న్స్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్, దేంట్లో ఇంక్లూడ్ అవుతాయి, ఈ కింద ఇచ్చినటువంటి 4 దేంట్లో ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఉమెన్స్ జీడిపిలోనా, ఇండియాస్ జీడిపిలోనా, ఉమెన్స్ జిఎన్పిలోనా, ఇండియాస్ జిఎన్పిలోనా, ఒక్కసారి అవసరమైతే పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు. ఓకే, ఎందుకంటే మనం సబ్జెక్ట్ని ఎంత అనలైజ్ చేస్తున్నాము అని చెప్పేసి తెలుసుకోవడానికి, ఎంత అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను తెలుగులో. ఎవరైతే మన దేశస్తురాలు ఒమన్ కంట్రీలో పనిచేస్తున్నప్పుడు అతను సంపాదించినటువంటి సంపాదన ఈ కింద ఇచ్చినటువంటి వాటిలో దేనికి సూటబుల్ అవుతుంది అని అడుగుతున్నాడని క్వశ్చను. ఒకసారి చూడండి, ఉమెన్స్ జీడిపిలోనా, ఇండియాస్ జీడిపిలోనా, ఉమెన్స్ జిఎన్పిలోనా, ఇండియాస్ జీడిపిలోనా. సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో. ఓకే, సో ఉమెన్స్ జీడిపిలో ఇంక్లూడ్ అవుతుందండి. మనం ఇందాకే చెప్పాము డెఫినేషన్, మనకు జనరలైజ్డ్ డెఫినేషన్ ఏంది జీడిపికి సంబంధించి, అది ఇండియా జీడిపియా, జపాన్ జీడిపియా, అమెరికా జీడిపియా సంబంధం లేదు. జీడిపి ఈజ్ ఆల్వేస్ జీడిపి. దానికి ఒక న్యూట్రల్ డెఫినేషన్ ఉంది. ఒక దేశ భూభాగంలో ఇతర దేశస్తులు కానీ ఆ దేశస్తులు కానటువంటి వాళ్ళు కూడా సంపాదించిన సంపాదనను కూడా జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తారు. అదే జిఎన్పిలోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ దేశంలో
మన దేశంలో సంపాదించినటువంటి విదేశీయుల సంపాదనను తీసివేసి వేరే దేశంలో సంపాదించినటువంటి మన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాటిని కలపగా వచ్చేదే జిఎన్పి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మన దేశం నుంచి ఒమన్కి వెళ్ళి సంపాదించిన క్యాండిడేట్ యొక్క సంపాదనను ఒమన్స్ జీడిపిలో యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండియాకు వచ్చే విషయానికి వచ్చేసరికి జిఎన్పిలో యాడ్ చేస్తారు, ఇండియాస్ జిఎన్పిలో యాడ్ చేస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 4. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ వల్ల ఈ ఆన్సర్ మనం ఈజీగా చేయవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని అంటున్నాడు. సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియోకి సంబంధించిన క్వశ్చన్. మనం ఇందాక క్యాపిటల్ అవుట్పుట్ రేషియో చూసాం కదండి, ఇప్పుడు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో చూద్దాం. స్టేట్మెంట్స్ ఏంటి? ద ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ ది ఎకానమీ అండ్ ది కాన్సిక్వెంట్ ఇంక్రీజ్ ఇన్ జీడిపి. ఓకే, ఈ మెజర్ సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే, ద మెజర్ ఈజ్ యూజ్డ్ ప్రిడామినెంట్లీ ఈజ్ డిటర్మైనింగ్ ది కంట్రీస్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అండ్ హయ్యర్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఈజ్ ప్రిఫర్డ్ ఇండికేట్స్ కంట్రీస్ ప్రొడక్షన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాము. ఓకే, దాని గురించి ఒకసారి మళ్ళీ ఇక్కడ ఒకసారి రివైండ్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు, అబోవ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ కాదండి, రాంగ్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ పరంగా చూసుకున్నట్లయితే. ద ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ ది ఎకానమీ అండ్ ది కాన్సిక్వెంట్ ఇంక్రీజ్ ఇన్ జీడిపి. ఆబ్వియస్లీ అండి, ఒకప్పుడు మనం 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇప్పుడు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఒక ప్రొడక్షన్స్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం అని అనుకుందాం. సో ఆటోమేటిక్గా కాన్సిక్వెంట్ ఇంక్రీజ్ ఇన్ జీడిపి అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, అలాగే ది మెజర్ ఈజ్ యూజ్డ్ ప్రిడామినెంట్లీ డిటర్మైనింగ్ ది కంట్రీస్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అండ్ హయ్యర్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఈజ్ ప్రిఫర్డ్ యాజ్ ఇట్ ఇండికేట్స్ కంట్రీస్ ప్రొడక్షన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. ఇక్కడ చూడండి, మనకు హయ్యర్ ఇన్కమ్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో కాదండి, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో కాదండి, మనకి మెయిన్గా లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో కావాలి. ఓకే, లోయర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ద్వారానే మనకి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఒక ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడం కోసం. సో ఇక్కడ ఏంది, దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, మనకు జనరల్గా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో క్యాపిటల్ అవుట్పుట్ రేషియో గురించి డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ మేక్ ఇట్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ కంపైల్డ్ అండ్ పబ్లిష్డ్ మంత్లీ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు అంటున్నారు. అలాగే క్రూడ్ ఆయిల్ ఈజ్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఇన్ ది 8 కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ అంటున్నారు. ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ ద ఓన్లీ మెజర్ ఆఫ్ ది ఫిజికల్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాడు. మన అందరికీ తెలుసు, మంత్లీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వస్తుంది. దాన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే, ఒక 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటికి 44% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే, 44% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్లో ఇవి భాగం అన్నమాట. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ని ఈ మంత్ అంటే సపోజ్ ఫిబ్రవరి మంత్కు ఉన్నటువంటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ని నెక్స్ట్ ప్రీవియస్ మంత్తో పోల్చరండి, అంటే జనవరి మంత్తో పోల్చరు. ఈ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో 2024 ఎకనామిక్ ఇయర్, 24-25 ఉన్నటువంటి ఎకనామిక్ ఇయర్, అంటే 23-24లో ఉన్నటువంటి ఎకనామిక్ ఇయర్తోని పోల్చుతారనమాట. ఆ ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి ఫిబ్రవరి మంత్తోని ఈ ఫిబ్రవరి మంత్తో పోల్చడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, కంపైల్డ్ అండ్ పబ్లిష్డ్ మంత్లీ అండి. కాకపోతే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కాదండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇది మంత్లీ పరంగా పబ్లిష్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అలాగే క్రూడ్ ఆయిల్ కాదండి, రిఫైనరీ ప్రోడక్ట్స్. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 8 కోర్ ఇండస్ట్రీస్లో రిఫైనరీ ప్రోడక్ట్స్ మనము ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది 8 కోర్ ఇండస్ట్రీస్లో. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ఫిజికల్ వాల్యూమ్ ప్రొడక్షన్ కోసమే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని గుర్తిస్తారన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి, 3 ఓన్లీ. ఓకే,
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవరండి నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ వాళ్ళు మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్లో భాగంగా వీళ్ళు 2011-12ని బేస్ ఇయర్ చేసుకొని ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ని మంత్లీ వైజ్ బై మంత్, ఇక్కడ మంత్లీ దగ్గర బై మంత్లీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కాదండి, నెలవారీగా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది ప్రీవియస్ మంత్తో కాదు, జనవరి మంత్తో కాదు, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరితో కంపారిజన్ చేస్తారన్నమాట. అలాగే మెయిన్గా 40% ఏదైతే ఉందో 40% ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ సెక్టారే ఆక్యుపై చేస్తాయి నేషనల్ ఇన్కంలో. సో వాటి యొక్క చూసుకున్నట్లయితే వాళ్ళ వెయిటేజ్ రిఫైనరీ ప్రోడక్ట్స్ ఉంది కదా, ఇది హైయెస్ట్ వెయిటేజ్. తర్వాత ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్స్. ఇది ఆర్డర్ అండి. ఒకసారి అసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్గా జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 3, గ్రూప్ 2లో మనం చూసాము అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ చాలా అడిగారు. సో ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఇంపోర్టెడ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అంటున్నాడు. అలాగే క్యాపిటల్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ది ఇండియా ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. ఏమంటున్నాడు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఉంటాయో అవి ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్లో భాగం అంటున్నాడు, అంటే వ్యవస్థాపకలో పెట్టుబడిలో భాగం అంటున్నాడు. అలాగే క్యాపిటల్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్స్. ఎస్ అండి, ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఇండియా నుంచి ప్రొడక్ట్ అయి బయటికి వెళ్తాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి కాబట్టి, బయట దేశంలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి కాబట్టి అవి పార్ట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఇన్కమ్లో ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగం కాదు. ఓకే, సో నాట్ పార్ట్ అన్నాడు. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఇక్కడ ఏంటి, మనకు జాబ్స్ రావాలి వీటి కోసం కదా. సో ఇంపోర్టెడ్ క్యాపిటల్ గూడ్స్ అనేది మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కిందనే కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా భారతదేశం నుంచి తరలి వెళ్ళినటువంటి క్యాపిటల్ గూడ్స్ని మన దేశం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కింద కన్సిడర్ చేయరు. ఓకే, రివర్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది నామినల్ అండ్ రియల్ జీడిపి. ఇందాకే మనం ఆల్రెడీ ఇంకో ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాము. ఓకే, ముందు క్వశ్చన్లో నామినల్ జీడిపి ఈజ్ ద మెజర్ ఆఫ్ ఎకనామిక్ అవుట్పుట్ దట్ అడ్జస్ట్ ది చేంజెస్ ఇన్ ప్రైజెస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. రియల్ జీడిపి ఎవాల్యుయేట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ కాన్స్టాంట్ బేస్ ఇయర్ ప్రాజెస్ అంటున్నాడు. రియల్ జీడిపి అలోస్ ఫర్ ఏ కంపారిజన్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్ అంటున్నాడు. సో మనం ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ఒక క్వశ్చన్లో నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి. నామినల్ జీడిపి ప్రైస్ అడ్జస్ట్ చేయడం కోసం కాదండి, అది ప్రైస్ అడ్జస్ట్ చేయకుండా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నట్టు మార్కెట్ ప్రైజెస్ని బట్టి క్యాలిక్యులేట్ చేసేదే నామినల్ జీడిపి. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. అలాగే రియల్ జీడిపి ఎవాల్యుయేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కాన్స్టాంట్ బేస్ ఇయర్ ప్రైజెస్. ఎస్ అండి, రియల్ ప్రైజెస్ని మనం ఒక బేస్ ఇయర్ అనుకోనే చేస్తున్నాము. అది ఇప్పుడు ప్రజెంట్గా 2011-12ని యూజ్ చేసి మనం బేస్ ఇయర్ రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలాగే రియల్ జీడిపి అలోస్ ఫర్ ఏ కంపారిజన్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూమ్ అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్. ఎస్ అండి, ఈ ఇయర్లో ఎంత ప్రొడక్షన్ జరిగింది, లాస్ట్ ఇయర్లో అలాగే అంతకుముందు ఇయర్లో ఎంత ప్రొడక్షన్ జరిగింది అనే కంపారిజన్ కోసము రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 2 and 3. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్ రియల్ జీడిపికి. అలాగే జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో పాస్ ఇట్ డౌన్, నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది పొటెన్షియల్ జీడిపి. జీడిపిలో రకాలు ఉంటాయి. గ్రీన్ జీడిపి అని కొత్తగా ట్రెండింగ్లో ఉంది. పొటెన్షియల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, మనకు టిప్ ఆఫ్ ది టంగ్లో ఉండాల్సిందే. క్వశ్చన్ చూడగానే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకొని టక్మన్ చేయాలి. అలాగే ఇక్కడ మెయిన్గా సెలెక్ట్ ది కరెక్టా ఇన్కరెక్టా అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. ఒకసారి స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే పొటెన్షియల్ జీడిపి ఆల్సో నోన్ యాజ్ పొటెన్షియల్ అవుట్పుట్ ఫర్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ జీడిపి. ఓకే, పొటెన్షియల్ జీడిపి ఈజ్ అన్ ఎస్టిమేట్ అండ్ డస్ నాట్ చేంజ్ ఓవర్ టైమ్ అంటున్నాడు. పొటెన్షియల్ జీడిపి అంటే ఏంటి అంటే ఒక దేశం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ ప్రొడక్షన్ ఎంత జరిగిందో, ఎంత జీడిపి అయితే పెరుగుతుందో దాన్ని పొటెన్షియల్ జీడిపి అంటారు. పూర్తి సామర్థ్యాన్ని ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ ఎంత స్కిల్డ్ లేబర్ అన్స్కిల్డ్ లేబర్ కలిపి ఒక రకంగా, ఇంకా అది సాచురేషన్ పాయింట్ అండి. ఆ దేశం దానికంటే ఎక్కువగా నేషనల్ ఇన్కమ్ని జనరేట్ చేయలేదు, అది దాన్నే పొటెన్షియల్ జీడిపి అంటారు. ఆల్సో నోన్ యాజ్ పొటెన్షియల్ అవుట్పుట్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ద
కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే పొటెన్షియల్ జీడిపి ఈజ్ అన్ ఎస్టిమేట్ అండ్ డస్ నాట్ చేంజ్ ఓవర్ టైం అంటున్నాడు. లేదండి, చేంజెస్ అవుతాయి. 2011లో ఉన్నటువంటి పొటెన్షియల్ జీడిపి వేరు ఉంటుంది, ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడేషన్ అయింది, స్కిల్డ్ మ్యాన్ పవర్ పెరిగారు, ఇప్పుడున్న పొటెన్షియల్ జీడిపి వేరు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం అడిగాడు? కరెక్ట్ ఆన్సర్ అడిగాడు. సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ టు పొటెన్షియల్ జీడిపి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్ ది నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ మెథడ్ విత్ దిస్ అప్రోచ్ అని అడుగుతున్నాడు క్వశ్చన్ కనుక. సో మనకి తెలుసు నేషనల్ ఇన్కమ్కు సంబంధించి క్యాలిక్యులేషన్స్లో ఇన్కమ్ మెథడ్ అని, ఎక్స్పెండిచర్ మెథడ్ అని, ప్రొడక్షన్ మెథడ్ అని 3 మెథడ్స్ని ఉపయోగిస్తాము. సో రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ 3లో ఈ ఎన్ని మెథడ్స్ వాడుతుంది అని అడిగాడు. సో 3 మెథడ్స్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్లో వాడుతున్నారు. ఓకే, ఇన్కమ్ మెథడ్ సమ్మింగ్ అప్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ సచ్ యాజ్ వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్, అంటే ఎంత ఆర్జిస్తున్నాము అనే మెథడ్ను బట్టి చేస్తున్నాము అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ మ్యాచ్. ఓకే, ఎక్స్పెండిచర్ మెథడ్ యాడింగ్ అప్ టోటల్ స్పెండింగ్ ఆన్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఎస్ అండి, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ మ్యాచ్ అనమాట. ఓకే, ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో దానికి బట్టి క్యాలిక్యులేట్ చేసేదే ఎక్స్పెండిచర్ మెథడ్. ప్రొడక్షన్ మెథడ్ క్యాలిక్యులేటింగ్ టోటల్ వాల్యూ added at each stage of production while avoiding double counting. ఓకే, డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేసి ఎంత ప్రొడక్షన్ చేసాం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అని ఆ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేసేదే ప్రొడక్షన్ మెథడ్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ మ్యాచ్. సో లాస్ట్ స్టేట్మెంట్ ఏంది? ఆల్ ది అబోవ్ ఆర్ కరెక్ట్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుద్ది ఇవి చూసుకోండి. అలాగే నేను ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, అలాగే ప్రొడక్షన్ మెథడ్ మీకు ఒక టాస్క్ అండి. ఇది ఈ 3 మెథడ్స్ని ఉపయోగించి కూడా మన నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. కానీ ఇన్కమ్ మెథడ్ ఏ సెక్టార్స్ మనకు ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్ అని ఉన్నాయి కదా. ఈ 3 సెక్టార్స్లో ఈ ఇన్కమ్ మెథడ్ దేనికి వాడుతున్నారు, ఎక్స్పెండిచర్ దేనికి వాడుతున్నారు, ప్రొడక్షన్ మెథడ్ దేనికి వాడుతున్నారు అని చెప్పేసి ఒకసారి సెర్చ్ చేసి నోట్స్ చేసుకోండి. అలాగే మనకి జీడిపిలో ఇప్పుడు ఒకప్పుడు మార్కెట్ ప్రైజెస్, ఒకప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పీలు ఇలా తీసుకునేది ఉంది కదా అండి. ఈ 2011-12 తర్వాత అంటే ఎప్పటి నుంచి మనకి ఈ జీడిపిలో క్యాలిక్యులేషన్లో దేన్ని కన్సిడర్ చేస్తున్నాం? మార్కెట్ ప్రైజెస్ని కన్సిడర్ చేస్తున్నామా, ఫ్యాక్టర్ కాస్ట్ని కన్సిడర్ చేస్తున్నామా, ఎన్ఎన్పిని కన్సిడర్గా చేస్తున్నాం? ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జాగ్రత్తగా వినండి, ఈ రెండిట్లలో దేన్ని జీడిపి గ్రోత్గా వాడుతున్నాము? యాక్చువల్ నేషనల్ ఇన్కమ్ కింద ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ని వాడుతున్నామా, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని వాడుతున్నామా అనేది ఒక్కసారి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఎంసీక్యూస్. ఇండియన్ ఎకానమీలో భాగంగా నేషనల్ ఇన్కమ్ సంబంధించిన ఎంసీక్యూస్. అలాగే మీరు మాకు చేయాల్సిన ఒక హెల్ప్ ఏంటంటే, మేము ఫ్రీగా మీకు కంటెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మాకేంటి మీ దగ్గర నుంచి కావాల్సింది అంటే, మెయిన్గా మా టెలిగ్రామ్లో మీ ఫ్రెండ్స్ని యాడ్ చేయించడము. అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించి హైదరాబాద్కు రాలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ ఫ్రీ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. మీ నుంచి ఆశించే ఒకే ఒక కాంట్రిబ్యూషన్ మా వీడియోస్ని ప్రమోట్ చేయడము, అలాగే మెయిన్గా మాకు వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో సబ్స్క్రైబ్ చేయించడము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ T1 Academy.